హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి వద్ద స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తూ జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఫేమస్ అయింది. యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్తో కుమారి ఆంటీ వైరల్ అయింది. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ వద్ద రద్దీ అమాంతం పెరిగింది. ఆ పాపులారిటీనే ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టింది. అయితే కుమారి ఆంటీ వద్ద భోజనానికి కస్టమర్లు పోటీ పడడంతో రద్దీ భారీగా పెరిగింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి కుమారి ఆంటీపై కేసు నమోదు చేశారు. ఇలా రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని, షాప్ మూసేయాలని కోరారు. దీంతో కొద్దిసేపు పోలీసులు కుమారి ఆంటీ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే కుమారి ఆంటీ షాపుపై సీఎంఓ స్పందించింది. కుమారి ఆంటీ షాపు మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకుంది. యథావిధిగా కొనసాగించాలని డీసీపీ ఎంఏయుడి అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తున్నామంటూ సీఎంఓ ట్వీట్ చేసింది.